ఒక సుందరమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. పచ్చిక బయళ్ళు, చెట్లు, పక్షుల గానంతో ఆ అడవి ఎప్పుడూ కళకళలాడేది. ఒకరోజు ఒక జింక గడ్డి తింటూ ఉండగా వేటగాడి బాణం దాని కాలికి తగిలింది. గాయం వల్ల జింక రక్తం కారుతూ నేలపై కూలిపోయింది. దాని కళ్లలో భయం, బాధ స్పష్టంగా కనిపించాయి. దానిని చూసిన ఒక నక్క దగ్గరకు వచ్చింది. సాధారణంగా నక్క అంటే అందరికీ మాయ, కపటం గుర్తుకు వస్తుంది. కాని ఈ నక్క మాత్రం వేరేలా ఉంది. జింకను చూసి దానిమీద కనికరం కలిగింది. జింక గాయపడి వణుకుతుండగా నక్క దాని దగ్గర కూర్చుని గాయాన్ని తన నాలుకతో శుభ్రం చేసింది. వేటగాడు మళ్లీ వస్తాడేమోనని దాని చుట్టూ కాపలా కాస్తూ ఇతర నక్కలని పిలిచింది. కొద్దిసేపటికి నిజంగానే వేటగాడు తిరిగి వచ్చాడు. కాని ఆ నక్కల గుంపుని చూసి భయపడి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ నక్కలు అన్నీ కలిసి ఆ జింకని తన తోటి స్నేహితులైన జింకల గుంపు వద్దకు చేర్చాయి. ఆ జింక నడవలేకపోయినా తన గుండె లోతుల్లో నక్క త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేదు. ఆ జింక ఆ నక్కల వైపు అలా చూస్తూ ఉండిపోయింది. సందేశం: నిజమైన స్నేహం ఇలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.